ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ప్రతిరోజు మనం దేవునితో నడవాలని ఆశిస్తాం. దేవునితో మన సంబంధం బలంగా ఉండాలని కోరుకుంటాం. అలా ఆయనతో మన సంబంధాన్ని బలంగా నిలిపే పునాది విశ్వాసం మాత్రమే. ఈ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలు ఉండట అసాధ్యమని మనకిచ్చిన వాక్యం స్పష్టంగా చెబుతుంది. దేవుని హృదయాన్ని సంతోషపెట్టే జీవితం ఎలా ఉండాలో ఈ వచనం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 11:6 వాక్యం ఇలా ఉంది: విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా అని. ఈ వాక్యం ద్వారా మనకేం తెలుస్తుందంటే, మనము దేవుని సన్నిధికి వస్తే ఆయన మనల్ని వెనకకు తిప్పాడు అని నిశ్చయంగా నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడని మనం ముందుగా నమ్మాలి. ఈ వాక్యం మనకు 2 విషయాలు చూపిస్తుంది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుండుట అసాధ్యమని. మనం బహిరంగ ప్రార్థనలు చేస్తూ దేవుని నామాన్ని పిలుస్తూ ఉన్నా మన హృదయంలో ఆయనపై నమ్మకం లేకపోతే అది దేవునికి సంతోషాన్ని కలిగించదు. రెండోదిగా, దేవుని దగ్గరకు వచ్చిన వారు నమ్మాలి, ఆయన ఉన్నాడనే నమ్మకాన్ని ఉండాలి. అంతేకాదు, ఆయనను వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడన్న విశ్వాసం మనలో ఉండాలి. ఈ 2 విషయాలు పరిపూర్ణమైతే మన జీవితం విజయవంతంగా సాగిపోతుంది. మనం దేవునిపై నమ్మకంతో జీవిస్తే ఆయన మన జీవితాన్ని మహిమపరుస్తాడు. దానికి ఒక గొప్ప ఉదాహరణ నోవాహు. మన ముందు నిలబడే ఒక గొప్ప విశ్వాస పురుషుడు నోవాహు. ఆయన కాలంలో వర్షం అనేది లేనే లేదు. అయినా కూడా దేవుడు చెప్పిన ప్రకారం ఒక పెద్ద ఓడను కట్టాడు. ఎందుకంటే భవిష్యత్తులో గొప్ప వరద రాబోతుందని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని మాటను విశ్వాసంతో అంగీకరించి ఆయన ఆజ్ఞకు విధేయుడయ్యాడు. ఆ విశ్వాసమే అతనికి రక్షణను, దేవుని కృపను తెచ్చింది. తన కాలంలో నోవాహు మాత్రమే దేవునిపై నమ్మకంతో నడిచిన న్యాయపరుడు. అతడు ఇప్పటికీ మనకు విశ్వాసంలో గొప్ప రోల్ మోడల్. దేవుడు చెప్పినది జరిగే వరకు విశ్వాసంతో ఎదురు చూసిన వ్యక్తి నోవాహు. నోవాహు తన కుటుంబానికి మాత్రమే కాదు, మనకి విశ్వాసంలో ఎలా నిలబడాలో చూపించిన ఆత్మీయ నాయకుడు. దీన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను వింటున్నాడు అనే నమ్మకంతో ప్రార్థించాలి. రెండోదిగా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు. మూడవది, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, దేవుడితో సహవాసం పెంచుకోండి. ఇవన్నీ మన విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ మా హృదయానికి చెప్పిన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు తెలియచుకుంటున్నాము. మేము విశ్వాసంలో బలంగా నిలబడే శక్తి మాకు దయచేయము. నోవాహు లాంటి విశ్వాసాన్ని మా జీవితాల్లో పెంపొందించము. ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడవకుండా నేను వెతుకుతూ ఉండే శక్తిని మాకు ఇవ్వు. ఈరోజు మా జీవితంలో నీవు మహిమపరచబడాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.